పల్నాడు జిల్లా చిలుకలూరిపేటలోని నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు సమావేశమై ఒంగోలులోని హత్యకు గురైన గరిటిపల్లి మహేంద్ర కుటుంబానికి రక్షణ న్యాయం కల్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, 2 ఎకరాల భూమి, 10 లక్షల ఎక్స్ గ్రేసియా ఇవ్వాలి అని కోరారు. బీసీలపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నాయకులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈరోజు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గల ముఖ్య కారణం ఏంటనగా, నిన్నటి రోజున ఒంగోలు పట్టణంలోని 60 అడుగుల రోడ్లో గల శ్రీనివాస హెయిర్ స్టైల్ నందు మరి గుడివాడ నుంచి పొట్టపూటి కోసం వచ్చి మరి 10 ఏళ్ళ నుంచి కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మరి నిన్న ఒక అగ్రకులానికి చెందినటువంటి ఒక వ్యక్తి మరి గడ్డం చేయమని చెప్పి అడగడం జరిగింది. అతను తాగుండటం వల్ల ఇప్పుడు చేయడం కుదరదు, మీ తర్వాత రండి అని చెప్పినందువలన అతని మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కత్తులతో అతన్ని హతమార్చడం జరిగింది. అయితే మరి నాయి బ్రాహ్మణ కులవృత్తి చేసుకొని పొట్టకూటి కోసం గుడివాడ నుంచి ఒంగోలు వచ్చి పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి మీద అమానుషంగా దాడి చేసి చంపినటువంటి ఘటన నాయి బ్రాహ్మణ జాతిని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా మరి భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి కలిగింది. ఒంగోలు నాయ బ్రాహ్మణ సంఘీయుడు కష్టపడి పనిచేసే కుర్రాడిని అగ్రకులాలనే ఒక అహంకారంతో అతన్ని కత్తెరతోటి ఇది చేసి మర్డర్ చేశాడు. దానికి మా చిలుకలూరిపేట నాయ బ్రాహ్మణ సంఘం